అందరికీ నమస్కారం అండి. ముందుగా వెరీ సారీ లేట్ అయింది. అండ్ ఆకాష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడి వరకు వచ్చి ఇంత మంచి పాటను మీ చేతుల మీదుగా లాంచ్ చేసినందుకు. అండ్ టు ఆల్ ద మీడియా హియర్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఉన్నంత వరకు మేము ఇలాగే మేము మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మీ సపోర్ట్ ఉన్నంత వరకు కూడా మేము ఇలాగే ముందుకు వెళ్తుంటాము. అండ్ కమింగ్ టు అమ్మోరు టీమ్, థ్యాంక్ యూ సార్. అసలు ఎంత చక్కగా రాశారంటే మీరు ఆ లిరిక్స్. ఫస్ట్ అంటే ఈ పాట ఈ పాట గురించి అందరూ అంటే మీరు అవుట్పుట్ చూసిన తర్వాత ఎలా ఉంది, ఎలా కష్టపడ్డారు, ఎంత బాగుంది అంతవరకే మాట్లాడుతున్నారండి. దీని బిహైండ్ ద సీన్స్ కూడా నేను మాట్లాడతాను. వెరీ ఫస్ట్ టైం నాకు ఈ పాట సెండ్ చేయగానే పాట విన్నాను. అంటే వినగానే పాట బాగుంది, కాకపోతే ఆ, నేను ఒక సాంగ్ తీసుకొని అది నేను ప్రజెంట్ చేయాలి అంటే నేను రిపీటెడ్గా అలానే చేసిన పాటలానే అనిపిస్తుందా అనేది బాగా ఆలోచిస్తాను. సో ఈ పాట రాగానే కూడా ఆ, చాలా టైం తీసుకున్నాను. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే సారే లిరిక్స్ రాశారు అని. ఆ పేర్లు, అమ్మవారి పేర్లు, 101 అమ్మవార్ల పేర్లు అవన్నీ నేను అమ్మవారి భక్తురాలండి, చాలా నమ్ముతాను. చాలా చాలా బ్లెస్డ్ గా ఫీల్ అయ్యాను ఫస్ట్ నాకు ఇలాంటి పాటలు వస్తున్నందుకు. ఈ లిరిక్స్ వినగానే, ఈ పాట వినగానే రిపీటెడ్ గా విన్నాను. కార్లో ప్లే చేసి విన్నాను. వినగానే నేను ఫిక్స్ అయిపోయాను, రైట్ నేను చేస్తాను ఈ పాట, చేసేద్దాము. ఏది ప్రజెంట్ చేసినా డిఫరెంట్ ప్రజెంటేషన్ ఉండాలి ఒక పాట నుంచి ఒక పాట అనేది నేను ఎప్పుడైనా ఆలోచిస్తాను. సో అలా ఈ పాట నా దగ్గర రాగానే సార్ కూడా నాకు చాలా మంది చెప్పారు ఈ పాట రాసేటప్పుడే సార్ మీ గురించి అన్నారు, మిమ్మల్ని పెట్ట తీయాలి అని అనుకున్నారు అని. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి, ఐఎమ్ వెరీ బ్లెస్డ్ సార్ మీ అందరికీ నేను అలా అనిపించినందుకు. అండ్ కమింగ్ టు ద మ్యూజిక్ సార్, నాకు పెద్ద మ్యూజిక్ నాలెడ్జ్ లేదు, కొంచెం ఉన్న మ్యూజిక్ నాలెడ్జ్తో ఒక చిన్న విషయం చెప్తాను. ఇది లిరిక్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి. అంటే 101 అమ్మవార్ల పేర్లు అంటే ఇలా ఒక పాటకి మ్యూజిక్ చేయడం అంటే నాకున్న మ్యూజిక్ నాలెడ్జ్ వరకు అయితే చాలా కష్టం. ఎందుకంటే ఇందులో ఆ స్వరాలు కానీ లేకపోతే ఆ ట్యూన్ అప్స్ అండ్ డౌన్స్ కానీ అదంతా ఎన్ని ఉన్నాయో ప్రతిదీ కూడా ఆడ్ గా అనిపించకుండా, లేకపోతే అది అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళకుండా ఆ మ్యూజిక్, ఆ పాట వింటున్నంత సేపు నాకు ఇట్లా గూస్ బంప్స్ వస్తున్నాయి. అలాంటి అద్భుతమైన మ్యూజిక్ అందించారు సార్ ఎంఎస్ రాజా గారు. థ్యాంక్ యూ అండి. నాకు చాలా హ్యాపీగా ఉంది మీ మ్యూజిక్ డైరెక్షన్ లో నేను వర్క్ చేయడం. అండ్ థ్యాంక్ యూ సార్ శ్రీను సార్. మీ వర్డ్స్ చాలా బూస్టప్ చేశాయి, చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చాయి. అండ్ వెంకట్ గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్ థ్యాంక్ యూ, రాజశేఖర్ సార్ థ్యాంక్ యూ అండి. అండ్ పవన్ గారు, ఒక చిన్న విషయం ఏంటంటే మేము ఈ సాంగ్ షూట్ స్టార్ట్ చేసినప్పుడు చాలా ఆటంకాలు వచ్చాయండి మాకు. బేసిక్ గా స్టార్టింగ్ నుండి కూడా చాలా వర్షంలో ఫస్ట్ డే షూట్ క్యాన్సిల్ అయిపోయింది. యాక్చువల్లీ 3 days వర్క్ చేశారు పవన్ గారు, బట్ బిఫోర్ ఒక రోజు కూడా మేము చేసాం, వర్షం వచ్చి ఆగిపోవడము లేదా సమ్ ఆర్ అదర్ పర్మిషన్ ప్రాబ్లం కావడం, అలా చాలా రీజన్స్ ఉన్నాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే సాంగ్ అనేది మేము కంప్లీట్ చేయాలి అని మాత్రమే అనుకున్నాము, కంప్లీట్ చేయాలి. ఈ పాట ఇదంతా డిజర్వ్ చేసి ఒక పాట మీ అందరి దగ్గర తీసుకురావాలి అనే ఒక థాట్ తోని అందరం చాలా కష్టపడ్డాము. అండ్ పవన్ గారు మీ విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి, చాలా బాగా తీశారు. అండ్ కమింగ్ టు వేద మాస్టర్, వేద గారు థ్యాంక్ యూ అండి. అంటే నేను ఒక 300+ ఫోక్ సాంగ్స్, ఆల్బమ్ సాంగ్స్ వర్క్ చేశానండి. ఎక్కడో అక్కడ ఒక పాట నుంచి ఇంకో పాట చేసేటప్పుడు ఒక అది ఈ స్టెప్ నేను ఆ పాటలో చేశాను కదా, ఓకే అనిపిస్తుంది కదా, చేశాను నేను బిఫోర్, అలా అనిపిస్తుంది. బట్ నేను ఈ రిహార్సల్ ఏదైతే నాకు జరిగిందో, ఫస్ట్ డే వెళ్ళినప్పుడు ఇట్లా వేద గారు అని చెప్తే నాకు తను పరిచయం లేరు, జస్ట్ రిహార్సల్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఒక ఒక చిన్న మూమెంట్ చేయగానే అర్థమైంది, ఓకే ఇది కంప్లీట్ గా డిఫరెంట్ ఉంది. నేను చేసిన ఏ పాటకి నేను ఇది పోల్చలేను, ఆ కొరియోగ్రఫీకి నేను కంపేర్ చేసుకోలేను అన్నట్టు చాలా అద్భుతంగా ఉందండి. అంటే చాలా బాగా చేశారు వేద గారు. అండ్ మీరు అంటే నాకు తగ్గట్టు నేను ఎలా చేయగలుగుతాను అనేది ఆల్రెడీ నాతో పరిచయం లేకపోయినా నా వీడియోస్ చూసి నేను ఇలా చేస్తాను, ఇలా కంపోజ్ చేద్దాము అనే చాలా చాలా బాగా చేశారండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ టు ఎంటైర్ టీమ్. అండ్ సింగర్ గురించి అండి, శిరీష గారు చాలా చక్కగా పాడారు. ఎంత బాగుంది అంటే ఆవిడ వాయిస్ వింటుంటేనే
చాలా పవర్ తెలుస్తుంది. ఈవెన్ లైన్ టు లైన్ కూడా ఆవిడ ఇచ్చిన వేరియేషన్స్ కానీ చాలా అద్భుతంగా పాడారు. శిరీష గారు అండ్ కీర్తన గారు థ్యాంక్ యూ అండి, చాలా అద్భుతంగా పాడారు. అండ్ కంప్లీట్ టీమ్కి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. నాకు మాటలు కూడా రావట్లేదు ఎక్కువ. అండ్ థ్యాంక్ యూ అండి. అండ్ థ్యాంక్ యూ హరియానా గారు, మీరు చాలా ముద్దుగా ఉన్నారు, చాలా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ హానెస్ట్లీ మీ దారి పంట వస్తున్నట్టు సాంగ్ లో మీతో మహద్భాగ్యంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఒక అమ్మవారి పాట చేయాలంటే కొన్ని కృపా కటాక్షాలు మనకు అవసరం ఉంటాయి. ఈ పాట మొదలెట్టిన వేళ విశేషం ఏంటంటే దసరాలో కంపోజ్ చేసాం. జనరల్గా మనము జపమాల చేయడము, సహస్రనామాలు చదువుకోవడాలు ఇలా ఉంటాయి కదా. ఇందులో 101 అమ్మవారి పేర్లని రెగ్యులర్ పాటల్లో కాకుండా 101 అమ్మవారి పేర్లని సమకూర్చి దాని సంగీతం చేయడము నేను చాలా భాగ్యంగా భావిస్తున్నాను. దీనికి సాహిత్యం అందించిన ఎస్ఎస్ రామ్ గారు, అలాగే వారే ఈ పాటకి అద్భుతంగా డైరెక్షన్ చేశారు. షార్ట్ కంపోజింగ్ అంతా చాలా బాగుంది. ఈ పాట ఇంత బాగా రావడానికి వారు చెప్పిన సూచనలు కానీ అనుకున్న విజన్ కానీ నాకు చాలా బాగా అనిపించిందండి. అలాగే ఈ పాటకి నేను ఎంత ఎనర్జెటిక్గా పాట కంపోజ్ చేశానో అంత బాగా కొరియోగ్రఫీ చేసిన వేద, మై డియరెస్ట్ ఫ్రెండ్ వేద, చాలా బాగా కంపోజ్ చేశాడు. ఎస్పెషల్లీ ఈ పాటలో లైట్ బ్యాలెన్సింగ్ కానీ షార్ట్ కంపోజింగ్ కానీ షార్ట్ డిజైన్ కానీ అంతా బాగుంది. పవన్, డిఓపి పవన్ ఎక్స్ట్రాడినరీ వర్క్ మ్యాన్, సూపర్. మనం కలిసి పనిచేయాలి. చాలా ఎక్స్ట్రాడినరీ వర్క్, డిఓపి వర్క్. నేను రా చూడగానే అన్న లైట్ బ్యాలెన్సింగ్ చాలా బాగుంది, షార్ట్ కంపోజింగ్ బాగుంది అని నేను ఎస్పెషల్గా అప్రిషియేట్ చేశాను. ఎందుకంటే మనం ఒక మ్యూజిక్ ఆల్బమ్ చేసినప్పుడు దానికి సరిపడా వీడియో దొరకాలి, అప్పుడే మనకి సాటిస్ఫైడ్ ఉంటుంది. లేకపోతే ఇబ్బంది పడతాం అనమాట. అంటే చాలా ఫీల్ అవుతాం, అదే అంత కష్టపడి పని చేస్తాం అని. అలాగే ఈ ఆల్బమ్ సాంగ్కి టెక్నికల్ టీం గురించే మాట్లాడుతున్నాం. ప్రజెంట్ ఆల్బమ్ సాంగ్కి మనకి డిఐ అండ్ ఎడిటింగ్ చేసిన డాలీ పోస్ట్ ప్రొడక్షన్ డాలీ శేఖర్ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఈ పాటకి ఇంత మంచి డాల్బీ సౌండ్ ఈరోజు మనం డాల్బీలో విన్నాం కదా, సౌండ్ డిజైన్ చేసిన విష్ణువర్ధన్ గారికి, రాత్రికి రాత్రి పోస్టర్లు కొంచెం ఇబ్బందులు ఉండడం, పోస్టర్స్ అవి కొంచెం అన్బ్యాలెన్స్డ్గా ఉంటే మళ్ళీ రాత్రి పోస్టర్ చేసిన అశోక్ తమ్ముడు వాళ్ళ టీంకి స్పెషల్ థ్యాంక్స్. అలాగే గెస్ట్లు ఆకాష్ అన్న, చాలా థ్యాంక్స్. నేను చేసిన చాలా సినిమాలకి ఆకాష్ అన్న గెస్ట్గా వచ్చారు. మీ హ్యాండ్ చాలా మంచిది. లాస్ట్ టైం మేము చేసిన మెర్సీ కిల్లింగ్ సినిమా మీరు గెస్ట్గా వచ్చారు, మాకు గద్దర్ అవార్డు కూడా వచ్చింది. అందులో మా శ్రీనివాస్ గారు కూడా యాక్ట్ చేశారు. చాలా థ్యాంక్స్ సార్, మిమ్మల్ని చూడడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. అలాగే వెంకట్ సార్, చాలా ఫంక్షన్లకి జనరల్గా ఏంటంటే సినిమా ఫంక్షన్లు అనగానే ప్రత్యేకమైన ఆహ్వానం అక్కర్లేదు, మనది మన సపోర్ట్ ఇద్దాం అని వచ్చిన సహృదయులు చాలా సంతోషం. నేను చాలా ఫంక్షన్లలో చూస్తుంటే చాలా మందికి సపోర్ట్ చేస్తుంటారు. రావాలండి, ఇలాంటి పెద్దలు వచ్చి మిగతా వాళ్ళకి ఆశీర్వచనాలు ఇస్తే చాలా బాగుంటుంది. ఇంకెవరి గురించి అంటే యాంకర్ గారు అదరగొట్టేశారు, ఫ్లో చాలా బాగుంది, మంచి ఫ్యూచర్ కూడా కనబడుతుంది. ద వన్ అండ్ ఓన్లీ నాగదుర్గ. నేను సాంగ్ రాగానే రా ఫుటేజ్ చూసినప్పుడే ఆ ఎక్స్ట్రాడినరీ ఎనర్జీ, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ బ్యూటిఫుల్ అండి. చాలా అంటే చాలా బాగా నచ్చింది. నాకు తెలిసి అంటే మనమే పాట చేయడం మనకు అదృష్టం, నా ఫీలింగ్. అమ్మవారి పాట ఎక్స్ట్రాడినరీ పర్ఫామ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మీ గురించి అంటే మేము లొకేషన్కి ఎలాగ రాం కాబట్టి చాలా బాగా సపోర్ట్ చేశారని విన్నాను. ప్రొడ్యూసర్ గారు చెప్పారు, కొరియోగ్రఫీ వేద కూడా ఆవిడ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి, మనకి చాలా ఎంకరేజింగ్గా ఉంది, పాట చాలా బాగుంటుందని చెప్పారు. వెరీ హ్యాపీ. అలాగే
ఆమని గారు, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఈరోజు మీరు బిజీ ఉండి రాలేదు, ఈ మీడియా ద్వారా మీకు థ్యాంక్ యూ చెప్తున్నాను. ఇక మా మ్యూజిక్ టీం వచ్చేసరికి శిరీష భాగవతుల ఎక్స్ట్రాడినరీ వోకల్స్ ఇచ్చిందండి తను. ఆవిడ ఈ పాట పాడడం చాలా ప్లస్ అయింది పాటకి. అలాగే ఇండియన్ ఐడల్, ఇద్దరు ఇండియన్ ఐడల్, కీర్తన, శిరీష. అలాగే దీనికి ఇన్స్ట్రుమెంటైజేషన్ చేసిన మా టీం అందరికీ, అలాగే ఎడిషనల్ వాయిస్ శ్రీ విద్య, మలహరి అండ్ విద్యాధరి, పవన్, వీరందరికీ కూడా ఎస్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎస్పెషల్గా నా మ్యూజిక్ టీమ్కి ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. నాతో పాటు వాళ్ళు కూడా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారికి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ రాజా గారు. అండ్ ఐ రిక్వెస్ట్ ఒక సెకండ్, రాజశేఖర్ గారు అండ్ వంశీకృష్ణ గారు స్టేజ్ పైకి రావాల్సింది. నేను మాట్లాడినప్పుడు యాక్చువల్గా నేను సినిమా అనుకున్నా, కానీ ఇప్పుడే రాజగారు చెప్పారు ఆల్బమ్ అని. కానీ ఇది సినిమా హై క్వాలిటీలో ఉంది, అంటే ఒక సినిమా రేంజ్లో చేశారు రామ్ గారు మీరు. అంటే నేను ఆల్బమ్ అని అసలు ఇప్పుడు మీరు చెప్పే వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అంటే సినిమా రేంజ్లో క్వాలిటీ, క్లారిటీ అండ్ ఎవ్రీథింగ్ ఒక ఆల్బమ్ లాగా లేదు. సో ట్రై చేయండి, ఇది సినిమాగా చేయండి, బ్లాక్ బస్టర్. అప్పటి అమ్మోరు సినిమా ఉంది కదా, అమ్మాయి సౌందర్య కదా అప్పుడు చేసింది, సౌందర్య మళ్ళా కనిపించింది ఈ అమ్మాయి. సో అట్లాంటి అమ్మోరు తల్లివే, ఇదే టైటిల్గా సినిమా తీయండి, మేముంటాం మీ బ్యాక్. చూడండి చాలా బాగుంది క్వాలిటీ. నేను యాక్చువల్లీ సినిమా అనుకున్నా, అంటే అంత క్వాలిటీ ఏదో ఆల్బమ్కి వచ్చినామన్న ఫీలింగ్ లేదు. సినిమా రేంజ్లో ఫంక్షన్ చేశారు, సినిమా రేంజ్లో రిలీజ్ చేస్తున్నారు రామ్ గారు. మీకు మా సపోర్ట్ కూడా ఉంటుంది, మీరు సినిమాగా చేయండి. ఆల్ ది బెస్ట్. ఇంకోటి ఈ అమ్మాయి పెర్ఫార్మెన్స్ రియల్గా నేనంటే దాదాపు నేను ఒక 600 సినిమాలకి గెస్ట్కి వెళ్ళొచ్చు ఇదే వేదికలో. నేను చాలా సాంగ్స్ చూస్తాం, మేము సాంగ్స్ లాంచ్ చేస్తుంటాం, కానీ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది, మామూలుగా లేదు. నేను అంటే ఆ పెర్ఫార్మెన్స్, ఆ ఖర్చు చూసి, ఆ బ్యాక్గ్రౌండ్ కానీ, ఆ కొరియోగ్రఫీ కానీ, సాంగ్స్ కానీ, ఆ మ్యూజిక్ అని చూసి నేను పెద్ద సినిమా రేంజ్లో అమ్మోరు అప్పటి సినిమా లాంటి సినిమా రిలీజ్ చేస్తారనే ఫీలింగ్ కలిగింది నాకు. రియల్గా బాగా చేసింది అమ్మాయి, మంచి ఫ్యూచర్ ఉంది, బ్రైట్ ఫ్యూచర్ ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ రాజశేఖర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. ముందుగా నేను నాగదుర్గ గారి గురించే మాట్లాడతాను. ఏంటంటే నిన్న సమ్మేట్ గాంధీ గారు కాల్ చేసి నాది కలివివనం అనే ఒక మూవీ రిలీజ్ అయింది, ఈటీవీలో ఉంది, చూడండి అనేసి అన్నారు. సో చూశాను, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అండి, బాగా చేశారు. అండ్ నేను నిన్న దాంట్లో చూసిన తర్వాత ఏంటంటే యూట్యూబ్లో తన గురించి సెర్చ్ చేశాను. సో సెర్చ్ చేసిన తర్వాత ఏంటంటే నేను తన వీడియోస్తో పాటు కింద కామెంట్స్లో కూడా చదివాను. ప్రతి ఒక్కరు ఏం పెట్టున్నారంటే, మేడం మీరు హీరోయిన్గా ట్రై చేయొచ్చు కదా, ఎందువల్ల యూట్యూబ్లోనే సాంగ్స్ చేస్తున్నారు అన్నట్టు చాలా మంది పెట్టున్నారు.